మేడం చాలామంది అప్పులు తీసుకున్న తర్వాత దాన్ని చెల్లించడానికి చెక్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ చెక్ బౌన్స్ అయితే ఉంటుంది. సో ఏ ఏ కారణాల వల్ల చెక్ బౌన్స్ అయితే ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే మన దగ్గర అప్పు తీసుకుంటారో ఆ అప్పు చెల్లించడానికి మనకి చెక్స్ ఇస్తూ ఉంటారు. ఎంతైతే మనకి అమౌంట్ ఇవ్వాలో దానికి చెక్ రాసిస్తూ ఉంటారు. కానీ కొంతమంది కావాలని చేసేదైనా సరే లేదా ఇల్ ఇంటెన్షన్స్తో చేసేది ఏమన్నా ఏ ఏ కారణాల వల్ల బౌన్స్ అవుతుంది అంటే వాళ్ళు ఆ చెక్ మీద సిగ్నేచర్ సరిగా చేయలేదు, దానివల్ల బౌన్స్ అవుతుంది. లేదు 3 months కన్నా ముందు డేట్ వేశారు, దానివల్ల బౌన్స్ అవుతుంది. లేదు వాళ్ళ చెక్ అకౌంట్లో అమౌంట్ ఉన్నా సరే ఆ చెక్ని ఆనర్ చేయొద్దు, దాన్ని స్టాప్ చేయండి అని చెప్పి స్టాప్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళకి, అప్పుడు కూడా అది డిజానర్ అవుతుంది. లేదు వాళ్ళ అకౌంట్లో అసలు మనీ లేవు, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, అయినా కానీ చెక్ ఇచ్చారు, ఆ రీజన్ వల్ల కూడా చెక్ బౌన్స్ అవుతుంది. సో కొంతమంది ఇలా ఇల్ ఇంటెన్షన్స్తో వాళ్ళ అకౌంట్లో మనీ లేకపోయినా ఒకవేళ మనీ ఉన్నా సరే దాన్ని ఆనర్ చేయొద్దని బ్యాంక్ వాళ్ళకి ఇట్లా గైడ్లైన్స్ ఇచ్చి లేకపోతే సిగ్నేచర్ సరిగా చేయకుండా ఇలాంటి రీజన్స్ వల్ల చెక్ బౌన్స్ అవుతుంది.